వందల సంవత్సరాల పాటు బానిసత్వంలో ఉన్నప్పుడు ఎటువంటి బానిసత్వంలో ఉన్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఎటువంటి బానిసత్వంలో ఉన్నారు? వాళ్ళు కట్టు బానిసల్లాగా ఉన్నారు ఐగుప్తులో. వాళ్ళు తిండి తినటానికి కూడా వాళ్ళకి నోచుకొని ఒక దుర్భరమైన బానిసత్వంలో ఉన్నారు. ఫరో వాళ్ళని పెట్టిన హింసలు మనం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం కలుగుద్ది. ఏమని పెట్టాడు రూలు? మీరే మట్టి తెచ్చుకోవాలి, మీరే గడ్డి తెచ్చుకోవాలి, మీరే మీకు కావాల్సినవన్నీ తెచ్చుకోవాలి, మీరే ఇటుకలు తయారు చేయాలి. కానీ ఇటుకలన్నీ ఎవరికి ఇవ్వాలి? నాకు ఇవ్వాలి. అలా చేసినందుకు నేను నీకు ఏమైనా డబ్బు ఇస్తానా? ఇవ్వను. దోపిడీ అన్నమాట. మరి వాళ్ళు ఏం తింటారు? తెలీదు. ఎంత ఘోరంగా బానిసత్వంలో మీరు ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి బానిసత్వం నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించి ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడో మీరు ఆలోచించండి. ఆ మాట మీకు కనపడిందా? 2వ వచనంలో ఉంది, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని నేనే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను. ఇశ్రాయేలు ప్రజలకు మొదటి నుంచి కూడా ఎవ్వరూ సహాయం చేయలేదు. మొదటి నుంచి వాళ్ళని పట్టించుకుంది ఎవరు? యెహోవాయే. బయటికి తీసుకురాగానే ఒక చోట వాళ్ళని పెట్టి వాళ్ళకు ఒక చిన్న మంచి రాజ్యం లాంటిది తయారు చేసి మెల్లగా చెప్తున్నాడు, ఐగుప్తులోంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చింది నేనే కాబట్టి మీరు మీ గతాన్ని మర్చిపోవద్దు. మీరు మీ గతాన్ని మర్చిపోవద్దు. ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చిన దేవుణ్ణి మర్చిపోవద్దు. కాబట్టి ఏమంటున్నాడు? నేను తప్ప వేరొక దేవుడు ఉండటానికి వీల్లేదు. మనకి తెలుసు దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. నేను తప్ప వేరొక దేవుడు ఉంటాకి వీల్లేదంటే చాలామంది దేవుళ్ళు ఉన్నారని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఐగుప్తులో ఉన్న పద్ధతులు మీరు పాటించొద్దు. ఐగుప్తులో ఉన్న పద్ధతులు మీరు పాటించొద్దు. మొదటి నుంచి మీరు ఏ విధంగా ఆరాధన చేశారో అదే ఆరాధనా క్రమాన్ని మీరు కొనసాగించాలి. ఐగుప్తు విధానాలు మీరు తీసుకురావద్దు. ఐగుప్తులో ఒక సాంప్రదాయం ఉందట. ఇది కొంచెం మీరు అర్థం చేసుకోండి. ఐగుప్తులో ఉన్న సాంప్రదాయం ఏంటంటే ఐగుప్తులో ప్రతిదాన్ని వాళ్ళు పూజిస్తారు. ప్రతిదాన్ని వాళ్ళు పూజిస్తారు. దేన్ని వదలరు. దేన్ని అంటే ఇక మీకు ఫలానా అని చెప్పాల్సిన అవసరం లేదు. మీ నోటికి ఏదొస్తే అది పేరు చెప్తే దానికి కూడా వాళ్ళ దగ్గర ఒక ఏముంటుంది, గుడి కట్టేశారనమాట. అప్పట్లో కొన్ని సంవత్సరాల కింద ఒక సినిమా వచ్చింది, మమ్మీ అని ఒక సినిమా వచ్చింది. అంటే ఈజిప్ట్ వాళ్ళ సమాధుల గురించిన, ఆ పిరమిడ్ల గురించిన ఒక సినిమా వచ్చింది. అందులో మీరు చూస్తే వాళ్ళు బొద్దింకలను ఆరాధన చేసినట్టుగా మనకు కనపడుతుంది. వాళ్ళ బొమ్మలు చూస్తే మీకు కనపడతాయి. వాళ్ళకి బొద్దింకలు, తర్వాత బోల్డ్ అన్ని కంపెనీలు వచ్చేసినాయి. చూసారా మీరు? రెడీమేడ్ బట్టలు. ఈ రెడీమేడ్ బట్టల మీద ఏం బొమ్మలు ఉంటాయి? బఫెల్లో తెలుసుగా కంపెనీ. క్రాకడైలు, బొద్దింకలు, కప్పలు, తేళ్ళు, మొసళ్ళు, ఎలిఫెంట్లు. ఎంత ఘోరంగా వాళ్ళు ఈ కీటకాలకు, జంతువులకు గుళ్ళు కట్టేసేవాళ్ళు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అన్నిటికీ ఒక గుడి కట్టేస్తే ఏమో ఎప్పుడు ఏది అవసరానికి వస్తుందో మనకేం తెలుసు అని అనుకునేవాళ్ళు అనమాట. నా మాటలు అర్థం చేసుకోండి.